మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అవని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రిని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని దృఢ సంకల్పంతో పాఠ్య పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని అందజేసిన అవని ఫౌండేషన్ ను అభినందించారు. విద్యతోనే నిరుపేదలు ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్న ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాలతో నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించనున్నామన్నారు. ఈ విద్యలతో మట్టిలో మాణిక్యాలు వెలికితీస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, అవని ఫౌండేషన్ నిర్వాహకులు గుండెపోయిన వెంకన్న, చంటీలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు నడుస్తున్న మన అవని ఫౌండర్ గుండెపోయిన వెంకన్న సార్కి ఒకసారి ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో కొంత సాయం చేయాలి, వాళ్లకు భవిష్యత్తుకు బాటలు వేయాలి అన్న ముఖ్య ఉద్దేశంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోట్బుక్లు, అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, ఇలా టెక్స్ట్ బుక్స్ తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకు ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి, అలాగే చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో సంపాదిస్తున్నాం. ఈరోజు నేనేం చెప్తున్నానంటే, మన సంపాదనలో అట్లీస్ట్ ఒక 5 పైసల వంతు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే, ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశం నుండి మనం ప్రతి ఒక్కరు ఆలోచించి మన సంపాదనలో 5% మనం పేద విద్యార్థుల కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు, అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు, పెన్ను, పెన్సిల్, బుక్స్ ఏదున్నా కూడా వాళ్ళకి సమకూర్చి, నిజంగా కూడా 2 స్క్వేర్ ఆ మీల్ అంటే రోజుకు సరిపడా 2 పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి, లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు పెట్టి నిరంతరం వాళ్ళ స్కూల్కి వచ్చి వాళ్ళ చదువును అభ్యసించి ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే, పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు, ఆనిముత్యాలు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడానికి కష్టంగా ఉండే వాళ్ళు చాలా మంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ అటువంటి ఆనిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి మరొకటి మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తా. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 ఎకరాలతోటి ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో డెవలప్ చేస్తారు. ఇది మొన్ననే మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి సలహాదారు నరేందర్ రెడ్డి గారు మనకు పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం, ప్లేస్ చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ వేటలో ఉన్న మన ఎంఆర్ఓ గారిని పిలిచి కూడా 25 ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు 2 సంవత్సరాల లోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్, మనకు ప్రైమరీ స్కూళ్లతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్, కాలేజ్, డిగ్రీ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కాంప్లెక్స్ లోనే మీకు అన్ని శాఖలకు, అన్ని వర్గాలకు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలకు అందరికి ఒకే ఒక దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిద్దామని చెప్పేసి వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అమోఘం. ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా, ఏదన్నా ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏదున్నా కూడా మనం అక్కడే మనం చేసుకోవచ్చు. వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము, పిల్లలకు విద్యాభ్యాసం చేయడము, పిల్లలు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా
లేకపోతే బుక్స్ కావచ్చు, లేకపోతే డ్రెస్సులు కావచ్చు, గవర్నమెంటే వాళ్ళకు టైంకి ఇప్పించడము, వాళ్ళకు ఒక క్రమశిక్షణ తోటి వాళ్ళకి విద్యను ఇప్పించే విధంగా ఉంటుందని చెప్పేసి మన నాయకులు అదేవిధంగా నాకు తెలిసి 2 సంవత్సరాలు మనకు కాలేజీ అంటే స్కూల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అక్కడికి షిఫ్ట్ అవుతాయి.